సెల్ ఫోన్ విశ్లేషణ ద్వారా, డేటా విశ్లేషణ ద్వారా అది దొరకాలి. పైగా ఇంకొకటి ఏంటి అంటే పోలీసులకి పాపం మింగుడు పడని విషయం, పాప కేకలు పెట్టింది అనేది పక్క బిల్డింగ్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ బిల్డింగ్ వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటిది మేము వెళ్ళలేదు అని చెప్పి నిన్న నుంచి బిల్డింగ్ ఓనర్ కానీ, పక్కింటి ఆవిడ కానీ, కింద పోర్షన్ల వాళ్ళు కానీ వీళ్ళు అంటున్నారు. అంటే ఇది పెంట్ హౌస్ అవ్వటం రీత్యా పెంట్ హౌస్ కి ఆనుకుని పక్కనే ఉన్నాయి చాలా ఇళ్ళు కదా, అక్కడ అలా వినపడిందేమో, మేబీ కావచ్చు. ఏది ఏమైనా బయట నుంచి అయితే మనిషి రాలేదంటున్నారు, ఏదైనా బిల్డింగ్ లో వాళ్ళే చేసుంటారు అంటున్నారు. అయితే ఏదైనా వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వకుండా ఉండవు. అక్కడ ఎక్కడ అవుతుంది, ఇప్పుడు ఎంత చెయ్యి తిరిగిన నేరస్తులైనా సరే ఏదో ఒక ఆనవాళ్ళు వదిలిపెట్టకుండా ఉండరు. కాకపోతే వాళ్ళు వదిలిపెట్టిన ఆనవాళ్ళని పట్టుకోగలిగే పోలీసులు ఉండడమే ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ఇది ఛాలెంజ్ గా తీసుకుంటారు ఈ కేసుని. ఎలాగ ఇంత మీడియా వచ్చేసిన తర్వాత, ఇంత కోడే కూసిన తర్వాత పక్కన పెట్టేయడానికి వీల్లేదు, తేల్చాల్సిందే. వీళ్ళకి మిగిలింది ఏంటి అంటే వేలిముద్రలు. బహుశా ఫోన్ విశ్లేషణ వల్ల కూడా తెలుస్తుందని అనుకోలేము. కాకపోతే ఈ బిల్డింగ్ లోనే ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇతని తండ్రితో కానీ తల్లితో కానీ ఏమైనా కక్షలు ఉండే అవకాశం ఉంటే గనక ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఎవరు చేసినా బిల్డింగ్ లో వాళ్ళే చెయ్యాలి. అది పెద్ద కష్టం కాదు. అక్కడేమి 500 కుటుంబాలు ఏం లేవు. ఆ కాంప్లెక్స్ ఏమి చిన్న బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఉండేది మహా అయితే 5-6 కుటుంబాలు. ఒక 4గురిని పట్టుకున్నారు అని చెప్తున్నారు. ఆల్రెడీ పట్టుకుని అంటే విచారిస్తున్నారు. వాళ్ళు అనుమానితులు, నిందితులు కాదు, అనుమానితులు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాట్లాడే సందర్భంలో ఎంతటి చెయ్యి తిరిగిన నేరస్తుడైనా, కరుడుగట్టే నేరస్తులైనా మాట్లాడితే దొరుకుతారు, దొరకకుండా ఎక్కడికి పోరు. ఇది మాక్సిమం 1 or 2 days లో తేలిపోతుంది. అయితే కొంతమంది అంటున్నట్లుగా చేతబడి మోటో కాకపోవచ్చనే అనిపిస్తుంది. ఒకవేళ అయితే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఒక్కొక్కసారి అయితే ఏకంగా సొంత తండ్రే పిల్లల్ని బలి ఇచ్చిన సందర్భాలు చూసాం మనం. మరి ఇక్కడ అలా బలి ఇచ్చిన సందర్భం కనిపించట్లా. ఇది ఏంటి అంటే కక్షపూరితంగా, పాశవికంగా చంపిన విధానం ఏదో కక్ష తీర్చుకోవాలి అనే విషయం కనిపిస్తుంది తప్పితే, పైగా ఇద్దరు భార్యాభర్తలు ఎవరు పనులు చేసుకుంటారు. వాళ్ళకి అసలు అంత పరిగెట్టుకుని వేరే వాళ్ళతో తగాదాలు పెట్టుకునే అంత కూడా ఉన్నట్లు అనిపించట్లా. కాకపోతే ఇక్కడ ఆ ఇంటి ఓనర్ చెప్పిన సమాచారం ఎక్కడో కొంచెం ఒక అనుమానం వచ్చేలా ఉంది. అదేంటి అంటే ఆ అబ్బాయి అయితే అసలు ఏమీ మాట్లాడు, పిల్లలిద్దరిని బాగా చూసుకుంటాడు. కానీ ఈ పిల్లోడు బాగా అల్లరి చేస్తాడు. ఆమె కూడా కూతుర్ని ఏమీ అనదు. పిల్లోడు మటుకు బాగా అల్లరి చేస్తాడు, ఆమె మటుకు బాగా తిడుతుంది. కొంచెము ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నట్లుగా ఆవిడ మాటలు బట్టి అర్థమైంది. ఒకవేళ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళతోటి ఎవరితోనైనా ఆమెకేమైనా తగాదాలు ఉన్నాయా, వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకున్నారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళని కూడా అడిగారంట పిలిచి, మీకు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, మీకు ఎవరితోనైనా కక్షా కార్పణ్యాలు ఉన్నాయా, ఏమున్నాయి ఏంటి అని. అయితే ఇప్పుడు ఇంత కక్ష పట్టేంత తగాదా కూడా ఈవిడ ఆడి ఉంటదని నేను అనను. కానీ అవతల వ్యక్తులు అలా తీసుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు అందరూ ఒకే విషయాన్ని ఒకేలాగా చూడరు, ఒకేలాగా తీసుకోరు. ఎక్కడో ఆయన ఈగోని హట్ చేసేట్లు ఆవిడ ఏమన్నా మాట్లాడిందేమో, మాట్లాడితే అతను దానికి ఈ విధంగా కక్ష తీర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. రైట్ మేడం. అందుకని మనం ఏమీ చెప్పలేము. ఆమె ఆ ఇంటి ఓనర్ మాటలను బట్టి ఈమె కొంచెం ఒక ఏమనాలి, అగ్రెసివ్ నేచర్, ఒక హార్ష్ నేచర్ ఉన్న మనిషిలాగా అనిపించింది. మరి ఆ విధంగా ఎవరినైనా ఈవిడేవన్నా అంటే గనక వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకున్నారా, ఏదైనానండి అన్నా గాని ఇలా చేయడం మటుకు కరెక్ట్ గా, ఘోరంగా. అసలు ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరికన్నా నెగిటివ్ గా అర్థం అవుతామో నాకు కొంచెం
ఆలోచనలో పడుతున్నా నేను కూడా. ఒకవేళ ఆ వాళ్ళ అమ్మ వల్లే ఇదంతా జరిగింది అని ఎవరు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా, ఎంత తగాదాలు ఆడుకున్నప్పటికీ కూడా పిల్లని చంపేయడం చిన్నపిల్లని చంపేయడం ఏంటండి? అపం శుభం తెలియని పిల్ల. ఆ పాప అసలు ఎంత వెలువెల్లాడిపోయి ఉంటది, ఎంత భయపడిపోయి ఉంటది. అసలు ఆ ప్రాణం మామూలుగా పోయి ఉంటదా? ఎంత దారుణమైన కండిషన్ లో ఆ పాప అసలు డిజర్వింగ్ కాదు.